భయపడతారా? ఎందుకు భయపడతా? నీ గురించే కదా చేసేది. చెప్పులే కూరలు కావాలి మాకు. మరి ఇప్పుడు ఇప్పలేదు సార్కు చెప్పాలి. తక్కువ పెట్టి ఎవరికి కాంసం ఇస్తారా? కాంసం ఇస్తాను వాళ్ళే ఉంచుకుంటారు. కారపొడి వేసిపోయింది కారపొడితో ఎందుకు తింటారు మీరు? ఇట్రా ఇంటికెళ్ళ చార్లు అయిపోయినా ఏమిట ఏమన్నా చార్లు ఏమన్నారు? మరి ఇట్లా ఇప్పుడు పచ్చని చెప్పింది తప్పు పెడతాను ఆడపోలేదు చెప్పాలా మీ చార్లేదు మరి? ఎందుకు మరి ఇప్పుడు కూర మీకు వంట ఇప్పుడు వంటలు వండే వాళ్ళు కూరగాయలు పెడతలేరా? మీ ప్రాబ్లం ఏంది మరి? తక్కువ వండుతారా? ఇప్పుడు మరి కూరలు లేవని మీరు అడగలేదా? ఏమంటారు? లేవంటే మరి మీరు కూరలు పెడితే మేము అన్నం తింటాం అనాలి కదా. అవును, దేంతో తింటాను? ఎందుకు కూరలు లేవా? ఎందుకు సరిపోలేదు? తక్కువ అంటారా? మరి మీరు అట్లా కారపొడి తింటే మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదా. చెప్తుంటే సార్ ఇంకోసారి సార్ 2 సార్లు సార్ చెప్తా ఇంకోసారి చెప్పొచ్చుగా అన్నారు సార్. మొన్న చెప్పినాం సార్, ఫస్ట్ రోజు చెప్పిన ఈరోజు చెప్తా మీరు వచ్చారు. కొంచెం ముత్తాంది ఎత్తారు మళ్ళీ రెండు దాచి పెట్టుకుంటారు. ఇంకా మిగిలితే తీసుకోవచ్చు. వాళ్ళు ఇంటికాడ ఉండే కూర కూడా ఇక్కడ అనుకుంటారా? కూర ఎర్లే అంటే ఇంటికాడ కూర వచ్చి పెడతారు. 2 సార్లు పోతే మళ్ళీ లేదంటే కారపొడి 2 సార్లు వచ్చినా వాడు సార్ 2 సార్లు మొత్తం కదా మమ్మల్ని
రాయిలా మొత్తం నీళ్ళే సాయి లెక్క కంటితో పోతుంది దాచి పెట్టుకోండి సార్ ఎవరంటే మా సార్ కారం ఇలా కూర మొత్తం డబ్బాలలో దాచి పెట్టుకుంటాను కూర అయితే గిన్నెలు దాచి మధ్యాహ్నం టైంకి టీశాట్ లైవ్ ప్రోగ్రాము ఇన్స్పైర్ అవార్డ్స్ మీద టీశాట్ లైవ్ ప్రోగ్రాము 1 గంట దాకా జరిగింది. కొంచెం ఆ టీశాట్ లైవ్ ప్రోగ్రామ్ 1 o'clock కాబట్టి లేట్ అయినాక పిల్లలు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళలేదు. అందరూ భోజనాలు మిక్స్డ్ కర్రీ వెజిటేబుల్తో వండడం జరిగింది. అందరూ ఫస్ట్ టైం భోజనాలు కర్రీస్ వేసుకున్నారు, మంచిగా తిన్నారు. మారన్నంకి మరోసారి అన్నం పెట్టుకున్నప్పుడు చివరి దశలో కొంచెం కూర తక్కువ అయింది అనే మాట మిడ్ డే మీల్స్ వాళ్ళు చెప్పారు. వాళ్ళు పచ్చడో కారమో వేసిన 2-3 పిల్లలకు వేసినామని అన్నారు. నేను పోయి వాళ్ళకి సీరియస్గా వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఉన్నతాధికారులకు ఎంఆర్ఓ మేడం గారికి కూడా నేను అదే టైంలో ఫోన్ చేసి చెప్పినాను, వీళ్ళు సరిగ్గా వండతలేరు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి మేడం అని చెప్పేసి ఎంఏ గారికి కూడా చెప్పినాను. ఎంఏ గారు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పేసాను. ఈరోజు వాళ్ళని వండినీయకుండా ఆపేసి మరి వేరే గ్రూప్తో వండించడం జరిగింది. ఇక ముందు నుంచి వెళ్ళి ఈ వంట విషయంలో ఇలాంటివి మళ్ళొకసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకొని ఇంకో కొత్త గ్రూప్ను ఇందాక ఎంఆర్ఓ మేడం గారు కూడా విజిట్ చేశారు మధ్యాహ్నం భోజనాన్ని. విజిటింగ్లో కూడా వాళ్ళను తీసేయమని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారి ఆదేశాల ప్రకారం రేపటి నుండి వీళ్ళని తీసేసి కొత్త గ్రూప్తో వండించి పిల్లలకు మంచి భోజనాన్ని అందించేటువంటి అవకాశాన్ని నేను కల్పిస్తానని తెలియజేసుకుంటున్నాను. మండలంలోని హెడ్ క్వార్టర్స్ అయిన జెడ్పీహెచ్ఎస్ ఇల్లంతకుంట స్కూల్లో వంట బాగా సరిగా వండలేదని పిల్లలకు కారం వేసిన సంగతి కూడా వాస్తవం తెలిసి ఈరోజు నేను మరియు మన ఎంఆర్ఓ మేడం పోయి సందర్శించడం జరిగింది. అది పిల్లలను కూడా అడిగితే వాస్తవమే చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళని ఇంతకుముందు కూడా ఒకసారి అట్లా మందలించి వదిలేసినాం. కానీ ఈసారి వాళ్ళను విధుల నుంచి తొలగిస్తున్నామని ప్రకటిస్తూ కొత్త వాళ్ళని కూడా నియమించుకొని మంచి రుచికరమైన భోజనం అందించే విధంగా వండే వాళ్ళను ఈ స్కూల్లో అపాయింట్మెంట్ చేస్తామని ముగించుకుంటాం. ఇది ఒకటే స్కూలు. వీళ్ళు ఎందుకంటే ఎప్పటి నుంచో వీళ్ళే వండుతుంటారు కాబట్టి వీళ్ళకి బాగా ఒకరి మీద ఒకరు చెప్పుకొని కొట్లాడి పిల్లలకు న్యాయం చేయకపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మిగతా స్కూల్లో వీళ్ళని చూసి మిగతా స్కూల్లో అట్లా కాకుండా వీళ్ళని తొలగిస్తేనే అందరూ మంచిగా వండుతారని కోరుకుంటున్నాను. వాళ్ళను ఈ రోజు నుంచి వంట వండకుండా సస్పెండ్ చేయాలని ఎంఆర్ఓ మేడం గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నేను కూడా అది ప్రకటించి తప్పకుండా వాళ్ళని విధుల నుంచి తొలగించి కొత్త వాళ్ళను నియామకం చేసుకుంటామని కోరుకుంటున్నాను.